ఆయన తెగిస్తాడు. పెళ్ళాంను కూడా వండబెడతాడు ఈ సినిమాలో. పెళ్ళాం చూడడు, బిడ్డని చూడడు, ఎవరిని చూడడు. అట్లుంటది పదవి గురించి. ఎట్లుంటుంది సినిమా మస్తు. నిజంగా అంటే ఆ విషయం ఏంటంటే, ఒక ఎదగడం కోసం, ఎదగాలి అనే ఒక తపన కోసం నిజంగా వాళ్ళు నిజంగా వాయు వరుసలు లేకుండా భార్య పిల్లల్ని ఈ విధంగా చెప్పినట్టు. అంటే చాలా అక్కడక్కడ మనం వాస్తవంగా చూస్తుంటాం. లేడీస్ను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఎదగడానికి ప్రయత్నిస్తుంటారు. పొలిటికల్ కావచ్చు, ఇంకా వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అదేవిధంగా అవసరం అనుకుంటే వాడు అడ్డొస్తే వాడిని చంపడానికి కూడా వెనుకాడరు. అదే మనిషిలో జంతు లక్షణం. వాడికి అడ్డొస్తుండు అంటే వాడిని చంపేసి ఎదుగుతారు. అది పొలిటికల్ లీడర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకే ఫీల్డ్ కావచ్చు. అంటే తను ఎదగడానికి ఎవరిని వాడుకోవాలి అంటే స్త్రీ అయినా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, అవసరం కూడా చంపైనా కావచ్చు, ఎదుగుతారు. అలాంటి కల్ట్గా ఉన్నటువంటి మూవీ అనమాట. అంటే చాలా మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ సినిమాను. మేమే కథ విని మేమే ముందుకు ఎందుకు వచ్చినామంటే, ఈ సినిమాలో మా ఏరియాలో ఉన్న జడ్పీటీసు, ఎంపీటీసు మేము లైవ్లో చూసిన సంఘటన ఈ సినిమాలో కనబడుతుంది. ఖచ్చితంగా దొంగ నాయకులు ఒక ఆడదాన్ని ఏ విధంగానైనా వాడుకోనికే చూస్తారు. దాన్ని వాడుకున్న దాకా ఇవ్వరు. వాళ్ళకి అవకాశము తీసుకొని ఆడదానికి ఒక పదవి ఇస్తారు. వాడుకోవడమే ఈ సినిమా. అట్లుంటుంది మొత్తం సినిమాలో. అందు గురించే మాకు స్టోరీ నచ్చి అద్భుతంగా సినిమా తీసుకున్నాం. డైరెక్టర్ గారు చెప్పండి. ఆ ప్రెజెంట్ సమాజంలో భార్యలు భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. సో ఈ టీజర్ లో చూసుకుంటే కనుక లైక్ ఆడవాళ్ళంతా కూడా గన్స్ పట్టుకొని చంపేస్తూ ఉన్నారు. ఏంటి అసలు సమాజానికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఏంటి సమాజానికి ఏం చెప్పదలుచుకోలేదు. ఆల్రెడీ సమాజం ఎలా ఉందనేది అందరూ తెలుసు. కొత్తగా నేను సినిమా ద్వారా చెప్పినంత మాత్రాన గన్నులు తీసుకొని ఆడవాళ్ళందరూ కూడా బజార్లకు వచ్చేసి అందరిని చంపేస్తారని చెప్పేసి నేను చెప్పట్లేదు. సినిమా కదా, అది కొంచెం డ్రామా ఉంటుంది, దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, పొలిటికల్ డ్రామా ఉంటుంది. ఇందాక ప్రొడ్యూసర్ చెప్పినట్టు వాడుకోవడం ఉంటుంది అంతే. అది ఎవరైనా వీళ్ళు వాడుకుంటారో వాళ్ళు వీళ్ళు వాడుకుంటారు అంతే. సమాజానికి అంటే ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటో తెలుసు వాళ్ళకి. బట్ మనకు కొత్తగా చెప్పనవసరం లేదు. అంటే అవి ఇప్పుడు ఎక్కువైపోయినాయి కదా బాగా. అది చంపడం గన్తో ఎప్పుడు చంపలేదు. ఏ అమ్మాయి కూడా వెళ్ళి భార్య భర్తని గన్తో షూట్ చేయడం ఎక్కడ లేదు. గంత కాకపోయినా మిగిలిన వాటితో చంపేస్తున్నారు. ఏమో దీంతో ఒకవేళ చంపితే చంపచ్చు, చెప్పలేము. సినిమా చూసిన తర్వాత వెళ్ళి నువ్వు ఇలాంటి పని చేస్తారని చెప్పేసి షూట్ చేయొచ్చు. మళ్ళీ మన ఒక బీహార్ లాగా తయారవచ్చు. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ మీకు అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏంటి? అసలు ఎందుకు నచ్చింది ఈ స్టోరీ? ఇంతకుముందు ఒక పాయింట్ మాట్లాడుతూ సార్ ఏమన్నారంటే, అదే వాళ్ళు ఇప్పుడు స్త్రీని వాళ్ళు ఎంత శాంతంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, వాళ్ళు నచ్చితే ప్రాణం ఇస్తారు, వాళ్ళు ప్రాణాన్ని కోషిస్తారు, గుండెని కోషిస్తారు. ఒకవేళ వాళ్ళన్నీ గమనిస్తుంటారు, వాళ్ళని రూమ్లో వేసి పిల్లిని కొట్టినట్టుగా వాళ్ళ పిల్లి ఎలా తిరగబడుతుందో, స్త్రీకి ఒక లిమిట్ వరకే సహనం ఉంటుంది. ఆ సహనం దాటిందంటే ఒక ఆది పరాశక్తిగా మారుతుంది. అది అప్పుడు ఎవరిని చూడదు, తనకన్నీ తెలుసు, తను ఎవరు వాడుకోవాలని చూస్తున్నాడు, తన కంటి చూపుతూనే గ్రహించేస్తే గుర్తుపడుతుంది. కంటి చూపులో నాడిది గుర్తిస్తుంది, నన్ను వేరే రకంగా చూస్తున్నాడని. అయితే అన్ని గమనిస్తూ ఓపికతో అన్ని భరిస్తుంది. ఒక లిమిటేషన్ దాటిన తర్వాత తిరగబడితే, ఇంతకుముందు సార్ చెప్పినట్టు మహాభారత రామాయణ యుద్ధాలు దేశాలే పెద్ద పెద్ద నాయకులు పోయారు ఆడవాళ్ళ చేతిలో. అందుకే మన క్యాప్షన్ కూడా అదే అనమాట. ఆడవాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది. దేశాలు రాజ్యాలు కూలిపోయాయి. ఆ విధంగా ఏ విధంగా వాడుకుంటూ ఎదుగుతున్నారు, ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ మహిళా శక్తి తిరగబడ్డప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది, ఎంత ఉంటుంది. ఎవరిని చూడదు, తన్ని చూడదు, ఎవరి తమ్ముడు ఎవరైనా వాడికి అన్యాయం జరిగినప్పుడు మనసులో పెట్టుకొని పగ ప్రతీకారం తీర్చుకుంటుంది. మన సినిమాలో కూడా ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ ఉంటాయి. ఒక గ్రామాల్లో, ఒక సమాజంలో ఉండే ప్రతి ఒక్కటి ఉంటుంది. అందులో లేడీస్ ఉంటుంది అన్నమాట. లేడీస్ ఏంటంటే ఆ శాంతమూర్తులే. వాళ్ళకు భూతల్లి అంత సహనం ఉంటుంది. తిరగబడ్డప్పుడు ఆది పరాశక్తిగా మారి చీల్చి చెందాడుతుంది. అది పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, వ్యాపారవేత్త అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాళ్ళంతా చూసేదాకా వదలదు. అదే ఈ సినిమా. సరే.